వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. ప్రస్తుతం మనతో పాటు మరి ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ చైర్మన్ చంద్రశేఖర్ చౌహాన్ గారు ఉన్నారు. మరి రేపు రాబోయే అంటే 2-3 రోజుల్లో రాబోయే ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను ఎలా ఏర్పాటు చేస్తున్నారు అసలు అనే విషయాలపైన కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్, ఇప్పుడు ఛత్రపతి శివాజీ గారి జయంతి వేడుకల సందర్భంగా కూడా దేశమంతటా మరి ఛత్రపతి శివాజీ గారి విగ్రహాలను నిర్మించాలి అని కూడా మీరు పట్టుదలతో ఉన్నారు. అంటే దీనికి ప్రభుత్వం సహకరిస్తుందంటారా? రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడితే 100% చేయదండి. ఎందుకంటే వాళ్ళ ఐడియాలజీ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. కానీ నేను ఒక విషయం వాళ్ళకి ఏం చెప్తున్నానంటే, మీరు ఈ ఐడియాలజీ చేంజ్ చేయాలి. ఈ ఐడియాలజీ మీరు ఫాలో అయితే ఇదే మీ ఐడియాలజీ అనుకొని మీరు ఫ్యూచర్లో మీ ఐడియాలజీ బేసిస్ మీద మీరు ఎలక్షన్స్ మీరు పోటీ పడలేరు. ఎందుకంటే డెఫినెట్లీ డ్రాబ్యాక్ అవుతుంది మీకు. మీరు శివాజీ మహారాజ్కి నమ్మి శివాజీ మహారాజ్ స్టాచ్యూస్కి పర్మిషన్స్ ఇవ్వండి. మా 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 మాలో ఉన్న దైవ భక్తికి మీరు రెస్పెక్ట్ ఇవ్వండి. మాదని కాదు, కోట్లాది ప్రజలు ఈ వాళ్ళకు కావాల్సింది శివాజీ మహారాజ్ స్టాచ్యూ అనే కాదు, వాళ్ళకు చాలా భక్తి ఉంది. అది రెస్పెక్ట్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తేనే మీకు చాలా మీకు బెనిఫిట్ అవుతుంది. రాబోయే ఎలక్షన్స్ మీరు పొలిటికల్గా చూస్తే కూడా మీకు చాలా బెనిఫిట్ అవుతుందని ఈ వేదిక మీద ఈ ఛానల్ నుంచి రేవంత్ రెడ్డి గారికి స్పెషల్గా నేను చెప్పబోయే విషయం ఇదే అండి. యాక్చువల్లీ జయంతి వేడుకల్ని ఎలా జరిపించబోతున్నారు? జయంతి వేడుకలు అయితే ఒక పండుగ లాగానే మాకు అందరికీ, మాకు అందరి హిందూస్కి ఒక పండుగ లాగానే ఇది మేము భావిస్తాము. ఎవ్రీ ఇయర్ మీరు చూస్తూ ఉండండి, ద సెలబ్రేషన్స్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఈ ఘనత మా ఫౌండేషన్ మేము చేసే ప్రయత్నాలకు డెఫినెట్గా కొంతవరకు మేము క్రెడిట్ తీసుకుంటున్నాం. ఎందుకంటే 2 yearsగా మేము ఈ క్యాంపెయిన్ చేస్తున్నాము. గ్రామాల్లో ప్రజలతోని 1.5 లక్షల ఓట్లు మొబైల్లోని మాకు ఓట్స్ దొరికినాయి. ఇంకా 2 కోట్ల ప్రజలకు దేశవ్యాప్తంగా ఇంకా గ్లోబలీ కూడా ఈ క్యాంపెయిన్ గురించి అందరికీ తెలిసింది. దాని తర్వాతనే అంటే ఆ ఇంట్రెస్ట్ అనేది చాలా మందికి ఉంది, కాదంటున్నాను. తెలియని వాళ్ళకి దీని గురించి శివాజీ మహారాజ్ ఎవరు గురించి వాళ్ళు తెలుసుకుంటున్నారు అండ్ ముంగటి వచ్చి పార్టిసిపేట్ కావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ ఇయర్ కూడా సెలబ్రేషన్ చాలా పెద్ద ఎత్తున అన్ని చోట్ల జరుగుతుంది. మీరు చూడండి, కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ చూస్తే ఇంకా మీరు చాలా వరకు ర్యాలీస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చాలా వరకు నడుస్తున్నాయి. మా ఫౌండేషన్ తరఫున ఈ సంవత్సరం మేము ఒక వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాము. 100 లొకేషన్స్లో ఒకే టైంలో ఒకే రోజులో 100 లొకేషన్స్లో ఒకే టైంలో సెలబ్రేషన్స్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో మేము ఆ ప్రయత్నాలు చేసి ఆ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ద్వారా ఈ క్యాంపెయిన్ నడుస్తుందని గ్లోబల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఆ వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి మేము అప్రోచ్ అయ్యాము. అప్లికేషన్ మాది అప్రూవ్ అయింది. ఆ వరల్డ్ రికార్డ్ మేము క్రియేట్ చేయబోతున్నాము. ఇప్పుడు చాలా మంది కూడా సార్, ఎందుకంటే ఛత్రపతి శివాజీ గారు అంటే హిందుత్వానికి ఆయనే ఇంకా ముందున్న వ్యక్తి కూడా. అందుకని మరి ఆ హిందుత్వం గురించి చాలా మంది కూడా తెలుసుకోలేకపోతున్నారు. తెలిసిన అవమానిస్తున్న వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళ కోసం మీరేం చెప్తారు? అవమానిస్తున్న వాళ్ళు అంటే ఈ విషయం చాలా ఏళ్ల నుంచి జరుగుతూ వచ్చిందండి. మన దురభాగ్యం ఏంటంటే, మన సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న ప్రభుత్వాలు ఇంకా దానికి సపోర్ట్ చేయకుండా వ్యతిరేకంగా చాలా వరకు ఒక మైండ్ గేమ్స్ అనుకోండి, ఒక పెద్ద గేమ్ ప్లాన్తో హిందువులకు ఎలా కార్నర్ చేయాలి, హిందువులకు ఎలా అవమానించాలి అనే విషయంతో వాళ్ళు అలా సీక్రెట్గా పాలసీస్ క్రియేట్ చేయడం, హిడెన్ ఎజెండాస్తో వచ్చి హిందూస్కి చాలా వరకు కార్నర్ చేసి వాళ్ళకు తక్కాల్సిన వాట్ ఎవర్ బెనిఫిట్స్ అనుకోండి ఆర్ పాలసీ మేకింగ్లో కూడా మీరు చూస్తే 1-sided పాలసీ మేకింగ్ చేసి కూడా ఈ ప్రయత్నాలు అప్పటి నుంచి చాలా రోజుల నుంచి జరుగుతుంది. కానీ దీని ఒక్కటే సొల్యూషన్ ఏంటంటే అవేర్నెస్ క్రియేట్ చేయడం. ఉన్నది తెలుసుకోండి, పాలసీస్లో ఏం రాసి ఉంది తెలుసుకోండి, దానికి ఎవరికి బెనిఫిట్ అవుతుంది అని తెలుసుకోండి. ఇప్పుడు ఏం చేయాలనే ఆలోచనతో ముంగటి వచ్చిన తర్వాత మనం అందరం ఒక యునైటెడ్గా దానికి మనం ప్రొటెస్ట్ చేయగలుగుతాము. ఆ చేంజెస్ మనం తీసుకురావాల్సింది చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది. సెంట్రల్ లెవెల్ కానివ్వండి, స్టేట్ లెవెల్ కానివ్వండి, మనం అందరూ యునైటెడ్గా కలిసి పనిచేసి పోరాడితేనే అది ఏదైనా చేయవచ్చు అనేది మా భావన అండి. మరి స్టేట్ లెవెల్లో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. స్టేట్ లెవెల్లో మరి ఛత్రపతి శివాజీ గారి విగ్రహాలను నిర్మించడం సాధ్యమే అంటారు? లేదండి, పాసిబుల్ లేదు. ఎందుకంటే గవర్నమెంట్ సపోర్ట్ అయితే చేస్తలేదు.
వాళ్ళ ఐడియాలజీస్ డిఫరెంట్ నేను చెప్పాను కదా. అయితే మేము వేరెవర్ పాసిబుల్ లీగల్గా మేము చేస్తున్నాం. వేరెవర్ పర్మిషన్స్ ఎక్కడ దొరుకుతున్నాయి అక్కడ నిర్మాణం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. కొంతమంది ప్రైవేట్ ల్యాండ్స్లో స్టాచ్యూస్ పెడుతున్నారు. కొంతమంది విత్ లోకల్ బాడీస్, లోకల్ లీడర్స్ అందరు కలిసి పోలీస్కి అప్రోచ్ అయ్యి పర్మిషన్ తీసుకొని చేస్తున్నారు. అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అవుతున్నాయి. చిన్న చిన్న విషయాలకి చాలా స్టాచ్యూ పెట్టడానికి కూడా మాకు స్ట్రగల్ చేయాల్సి వస్తుంది. దురభాగ్యం అలా అట్లా అయిపోయింది. కానీ అదే అంటున్నాను, రేవంత్ రెడ్డి గారు మీరు ఈ ఆలోచన చేంజ్ చేస్తే మీ హిందూ ఓట్ బ్యాంక్ మీకు దక్కుతుంది అండ్ మీకే బెనిఫిట్. రాబోయే ప్రభుత్వం కూడా మీదే ఉంటుంది. లేదంటే ఇక మీరు మర్చిపోండి, మళ్ళీ సీఎం మీరు కాలేరు. ఇక మాది కూడా సపోర్ట్ కూడా ఏ ఐడియాలజీ మాకు హిందూస్కి సపోర్ట్ చేస్తుంది, ఏ ఐడియాలజీ సనాతన ధర్మానికి సపోర్ట్ చేస్తుంది వాళ్ళతోనే మేము ఉంటాము. లేదంటే మీరు గుడ్ బై అని చెప్పి మీరు మీ పని మీరు చేసుకోండి. మేము వేరే గవర్నమెంట్, మేము మన సనాతన ధర్మానికి సపోర్ట్ చేసే సీఎంగా మేము తెచ్చుకుంటాము. గవర్నమెంట్ పార్టీకి మేము సపోర్ట్ చేస్తామని ఈ ఛానల్ ద్వారా చెప్తున్నాం. అంటే ఇప్పుడు ఈ విగ్రహాన్ని స్థాపించే కార్యక్రమంలో భాగంగా మరి రేవంత్ రెడ్డి గారిని మీరు కలవబోతున్నారు? ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మేము కలిసామండి. స్టేట్ హాలిడే గురించి మేము పెటిషన్ ఇచ్చాము ఆయనకు, కానీ పెద్దగా ఏం రెస్పాన్స్ రాలేదు. అయితే ఇక మళ్ళీ కలవడం ఇక మాకేమైందంటే మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోయింది, ఇదేది కాదు, వీళ్ళు ఇది చెయ్యరు, వీళ్ళ రెస్పాన్స్ సరిగా లేనప్పుడు స్టాచ్యూసే పెట్టనిస్తలేరు, ఇక స్టేట్ హాలిడే ఏమి ఇస్తారు వీళ్ళు అని భావనతోని మా పనులు మేము టైం వేస్ట్ చేయొద్దు, మా పనులు మేము చేసుకుంటున్నాము, సెలబ్రేషన్స్లో బిజీ ఉన్నాము. సో ఇక ప్రయత్నాలు అయితే ఆపేసాము, ఆయనకు అప్రోచ్ చేయడమే ఆపేసామండి. అంటే ప్రతి గ్రామంలో కూడా పేదవాళ్ళే అంటే గ్రామస్తులే మరి ఛత్రపతి శివాజీ గారి విగ్రహాన్ని అక్కడ స్థాపించినా కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మాత్రము ఇంకా స్థాపించడానికి పర్మిషన్ ఇచ్చేది లేదు అనే వ్యాఖ్యలు కూడా వినబడుతున్నాయి. మరి దీన్ని ఎలా చూస్తారు? ఎలా చూసేదంటే ఇక తెలిసిన విషయమే, వాళ్ళు ఇవ్వరు, పర్మిషన్ ఇవ్వరు. ఎవరెవర్ పాసిబుల్ మీరందరూ మీరు ప్రయత్నాలు చేయండి. మనం ఎక్కడ పాసిబుల్ అక్కడ స్టాచ్యూస్ పెడదాం. ఇక ఇల్లీగల్గా ఏది చేయొద్దు అని నేను కూడా అనుకుంటున్నాను. అనవసరంగా మనం ప్రాబ్లమ్స్ రాకూడదు. ఎందుకంటే వాళ్ళు కూడా గవర్నమెంట్ కూడా ఒక ఆపర్చునిటీ చూస్తున్నారు. వాళ్ళు కూడా ఏదైనా తప్పు చేస్తే వీళ్ళకి ఏదో శిక్షలు పెట్టాలి, వీళ్ళకు ప్రాబ్లం క్రియేట్ చేయాలనేది వాళ్ళ ఆలోచన ఉంది. అయితే మీరు ఇదంతా చేయకండి, కొన్ని రోజులు ఆగండి, పేషెన్స్గా మనం చూసాం. మనకు తగ్గట్టు హిందూ ధర్మానికి, సనాతన ధర్మానికి తగ్గట్టు గవర్నమెంట్ డెఫినెట్లీ వస్తుంది. ఆ టైంలో మనము డెఫినెట్గా ఇంకా చాలా పెద్ద ఎత్తున మనం సెలబ్రేషన్ చేసుకుంటాము. స్టాచ్యూస్ అనేది గ్రామాల్లో అప్పుడు డెఫినెట్గా పెడదాము. వేరెవర్ ఇప్పుడు పాసిబిలిటీ ఎక్కడ ఉంది మాకు అప్రోచ్ కానివ్వండి, డెఫినెట్గా మీ అందరితో మేము సపోర్ట్ ఇస్తాము, తీసుకుంటాము అని స్టాచ్యూస్ అనేది పెడదాం. చివరిగా ఒక క్వశ్చన్ సార్, ఎందుకంటే ప్రతి గుళ్ళో అంటే పెద్ద పెద్ద దేవాలయాలలోనే ఛత్రపతి శివాజీ గారి విగ్రహాన్ని స్థాపిస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే శ్రీశైలంలో కూడా ఉంది. అలాంటిది ఎందుకు మన అంటే ఈ గ్రామాలలో కానీ ఈ హైదరాబాద్ నగరంలో కానీ ఛత్రపతి శివాజీ గారి విగ్రహాన్ని నిర్మిస్తాము అంటే ఎందుకు వాళ్ళు ప్లేస్ని కేటాయించారు? ఎందుకంటే అండి వాళ్ళకు ఈ కమ్యూనల్ ప్రాబ్లమ్స్, మైనారిటీ పోలుస్తారు కదా ఛత్రపతి శివాజీ. అదేనండి, మైనారిటీ అపీస్మెంట్స్, కమ్యూనల్ ఇష్యూస్ అవుతాయి అని ఆలోచనతో భయం పడే అవసరమే లేదు. యాక్చువల్గా అంత ఆలోచించే అవసరం లేదు. ముంగటొచ్చి పర్మిషన్స్ ఇస్తేనే అది సాధ్యమవుతుంది. కానీ గవర్నమెంట్ మీద మనం భరోసా పెట్టే అవసరం లేదు. మనం అందరం కలిసి ఎనీ పాసిబిలిటీస్ మనం చూసి ఆపర్చునిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి చూసుకొని మనం స్టాచ్యూస్ పెట్టడానికి ట్రై చేద్దామండి. అవునండి, హిందువుల ఏకత్వం లేదనే కదా ఇప్పుడు మొఘల్స్ వచ్చారు. ఎందుకు వచ్చారు, మళ్ళీ అన్ని సంవత్సరాల పరిపాలన ఎందుకు చేశారు? ఇప్పుడు కూడా అదే ఉంది కదా. సెక్యులర్ హిందూస్ అని ఒక గ్రూప్ అవుతుంది, సనాతన హిందూస్ అని ఒక గ్రూప్ అవుతుంది. అరే మీరు సెక్యులర్ హిందూస్, ఇప్పుడు మైనారిటీస్ సెక్యులర్ అనే వాళ్ళే సెక్యులర్ కాదని అనుకుంటున్నారు. వాళ్ళే సెక్యులర్ కాదన్నప్పుడు మళ్ళీ హిందూస్ ఎందుకు అనుకుంటున్నారు వాళ్ళు సెక్యులర్ అని? మనం సెక్యులర్ కావద్దు కూడా అని నేను అనుకుంటున్నాను. హైందవీ స్వరాజ్ అనేది హిందువుల రాజ్యం కావాలని శివాజీ మహారాజ్ కోరుకున్నారు. అదే కోరికతో మేము ముందుకు వెళ్ళి ఆ విజన్, శివాజీ మహారాజ్ విజన్, హైందవీ స్వరాజ్ కావాలనే విజన్ మీద కూడా మేము పనిచేస్తున్నాము. సెక్యులర్ హిందూస్కి అందరికీ నేను వార్నింగ్ ఇస్తున్నాను, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ ఆలోచనను మీరు మారవండి. లేదంటే మళ్ళీ ఇది పొలిటికల్ పార్టీస్ మీకు డివైడ్ అండ్ రూల్ చేసి ఇలాగే ఇంకా దేశానికి ఇంకా బర్బాద్ చేయడానికి ట్రై చేస్తుంటారు. మీరు ఐదర్ సెక్యులర్ కంప్లీట్ అయిపోండి, అక్కడన్నా పోండి, ఇక్కడన్నా రండి, ఏదో ఒకటి చేయండి. కానీ నేను అందరి సెక్యులర్ హిందూస్కి సనాతన ధర్మ తరఫుననే రావాలని నేను కోరుకుంటున్నాను.
చూసాం కదా మరి ఇప్పటివరకు అయితే ఎందుకంటే మరి ఆ, కొన్ని రోజుల్లో కూడా మరి ఛత్రపతి శివాజీ గారి జయంతి వేడుకలను మాత్రం ఘనంగా జరిపించబోతున్నామని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా ఛత్రపతి శివాజీ గారి విగ్రహాన్ని నిర్మించే విషయంలో కూడా ప్రభుత్వంతో మేము పోరాడతాము అని చెప్పేసి కూడా చెప్తున్న సందర్భాలు మనం చూస్తున్నాము. ప్రతి చోట కూడా ప్రతి ఏరియాలో కూడా హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఛత్రపతి శివాజీ గారి విగ్రహం నిర్మించడం అనేది చాలా అంటే చాలా ముఖ్యమైన ఘటన కాబట్టి దీనికి ప్రభుత్వం సహకరించాలి అని కోరుతున్నట్టుగా తెలుస్తుంది. కెమెరామెన్ విష్ణుతో నిర్మల, హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.